Hello guys, welcome back to our YouTube channel Techie Couple. సో మా ఊరి జాతర సిరీస్ లో ఈరోజు డే ఫోర్ ప్రోగ్రామ్స్ వచ్చి మేము మార్నింగ్ అంబిల్ పోసాము. ఆ తర్వాత గెరిగుంటుంది, మళ్ళీ బఫెలో ట్రెడిషన్ అంతా ఉంటుంది, అదే లాస్ట్ వీడియోలో నేను కదా. అలా నెక్స్ట్ మేము ఒక 3 o'clock 3:30 అలా వెళ్ళి బాయ్ దగ్గర గంగమ్మకి పొంగిల్ పెట్టుకొని వస్తాము. పొంగిల్ తర్వాత మళ్ళా దేవుడు ఊరేగింపు ఉంటుంది. మా ఊర్లో ముక్కులటూర గంగమ్మ 2 దేవుడి ఊరేగింపు ఉంటుంది. నైట్ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి వాళ్ళు పూజించుకుంటారు. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. నా వాళ్ళ మనసులు కుదుట పడ్డాయి. నాకు ప్రశాంతంగా ఉందిరా. వేప తోరణాల చలవలో బాజా భజంత్రీలతో జాతర జరిపించుకోవాలందిరా. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా ఊర్లో ఏం పండగ జరిగినా ఏం పూజ అయినా ఫస్ట్ సత్యం దగ్గరే పూజ స్టార్ట్ చేస్తారు. సో మేము అక్కడే అంబిల్ పోసి పూజ అయితే చేసి స్టార్ట్ చేసాం జాతరని. యాక్చువల్లీ ఇవాళే మెయిన్ జాతర ట్యూస్డే. సో మా ఊర్లో అయితే ఇవాళ చాలామంది అయితే ఒక్కుపోద్దు ఉంటారు. ఈవినింగ్ దేవుడు ఊరేగింపయి దేవుడు దిగే వరకు ఎవరు ఏమీ తినరు, ఆ తర్వాతే తింటారు. బట్ తాగే వాళ్ళు ఇక్కడ అంబిల్ తాగుతారు. ఈరోజు అందరి ఇంట్లో అయితే స్పెషల్ చేస్తారు, మా ఇంట్లో కూడా స్పెషల్. మా ఇంట్లో అయితే కుకింగ్ టైంలో మా పేరెంట్స్, మా మమ్మీకి అంతా ఫ్రీ, బికాజ్ మా అన్నే షెఫ్. సో కుకింగ్ అంతా వాళ్ళు చూసుకుంటారు. నేను మొగటి పొందో
మా ఊర్లో ఈ ట్రెడిషన్ అయితే ఫాలో అవుతారు. ఆల్మోస్ట్ అందరూ శారీస్ అయితే ఇస్తారు. దేవుడు గంగమ్మ ముక్కులతూరమ్మ ఎక్కడైతే కూర్చోపెడతారు ఆడ చిన్న గుడిలా కడతారు కదా, సో దానిపైన ఈ శారీస్ అన్నీ కప్పుతారు. మ్యాండేట్గా ప్రతి ఒక్క శారీస్ అయితే కప్పి ఆ తర్వాత మనకే రిటర్న్ ఇచ్చేస్తారు. సో ఈరోజే మెయిన్ కదా, సో అందరూ వాళ్ళ రిలేటివ్స్ని అయితే ఇన్వైట్ చేస్తారు. సో మాతో పాటు అందరూ రిలేటివ్స్ అందరూ చేరి బెస్ట్ ఫ్యామిలీ టైం గెట్ టుగెదర్లా ఉంటుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీ మెంబర్స్తో. జాతర అంటే ఆబ్వియస్లీ తెలిసిందే కదా, ఇలా షాప్స్ అయితే మ్యాండేటరీ. షాప్స్ వేసినారో లేదో మా పిల్లలు అయితే స్టార్ట్ చేశారు, మమ్మీ అది కావాలా ఇది కావాలా అనేసి. ఎర్ర ఎర్ర పారాని పెట్టి మమ్ము పాలించగా వచ్చే గంగోరెను కా తల్లి, నల్ల నల్ల కాటుగా పెట్టి మమ్ముదయ చూడగా వచ్చే గంగోరెను కా తల్లి, గల్లు గల్లు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరెను కా తల్లి. ప్రతి ఇంటి నుంచి అయితే ఇలా పూలు మాలలు అయితే తీసుకువెళ్తారు. మేము తీసుకుని వెళ్ళిన పూలతోనే గంగమ్మ ముక్కులతూరమ్మ ఇద్దరిని అలంకరిస్తారు. గంగమ్మని మట్టితో చేస్తారు, ముక్కులతూరమ్మని ఉత్సవమూర్తి ఉంటుంది కదా దాన్నే ఊరేగిస్తారు. సో గంగమ్మని మట్టితో చేసి ఒకరి ఇల్లు ఉంది అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే అమ్మవారిని తీసుకువెళ్ళి అక్కడే కన్ను తీస్తారు, మళ్ళీ ప్రాణం పోస్తారు. అది కూడా ఆ చేసేటప్పుడు ఒక ట్రెడిషన్ ఉంటుంది, ఆ పూజలు అది ఇది అన్నీ ఫాలో అయ్యే కన్నులు తీసి ప్రాణం పోస్తారు. మా ఊర్లో ఒక బిలీఫ్ ఉంది, ఎవరికైనా త్వరగా పెళ్ళి అవ్వాలా ఆర్ ఎవరికైనా పెళ్ళి కుదరడం కొంచెం లేట్ అవుతా ఉంటే గంగమ్మకి ఆర్ ముక్కులతూరంకి ఇలా బొట్టు అయితే కట్టిస్తారు, సో దట్ వాళ్ళకి త్వరగా పెళ్ళి అయితే కుదురుతుంది అనే నమ్మకం ఉంది.
వంకెరబెట్టి ముల్లో కాలనేలనమ్మ ముందార చూడంగా మున్నూరు కన్నులమ్మ ఎనకాల చూడంగా ఏనూరు కన్నులమ్మ నీ కన్న పెద్ద దిక్కులో కాల ఎక్కడుంది నైవేద్యం ఎట్టంగా మా కాడ ఏమిటుంది మనలన్నీ అలకించి మరణీయవే తల్లి కన్నా బిడ్డలను కాపాడవే తల్లి మాలచ్చమ్మ జాతర మొదలెట్టండ్రా కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్న గంట గచ్చగట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా రంగులని కలిసినట్టే ఉంటాయి రాజప్పుడు
ఓ మై గాడ్, ఈ పర్ఫార్మెన్స్ అయితే చూస్తూ ఉంటే నాకైతే అలానే గూస్ బంప్స్ వచ్చింది. వీళ్ళనైతే మా జాతరలో ఫస్ట్ టైం పెట్టింది. వీళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు, అందరికీ చాలా బాగా ఇష్టమైంది, అందరూ ఎంజాయ్ చేసినారు చూస్తా. ఆ డివైన్ వాళ్ళ మేకప్ అన్నీ అమ్మవారే వచ్చి డాన్స్ ఆడేలా ఉన్నింది. ఓ మై గాడ్, ఇట్ వాస్ ఆసమ్. సందడి 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 చేసే కుర్రాళ్ళే తప్పిడి తిప్పిడి తెప్పకి పెప్పులు తమ్మరడా చేయాలి. ఆగిని పూరేద గంటలు సుతేను హుషారు మాలో మామూలు ఉండదు పిల్లో పిల్లో. హోటలు ముఖ్యము తల్లు సల్లంగా చూడాలి నీలో బాలో మా ముందు పెద్దలు ఆలో ఈలో నీ తత్తునే తను మేలో బాలో. సందడి 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 చేసే కుర్రాళ్ళే తప్పిడి తిప్పిడి తెప్పకి పెప్పులు తమ్మరడా చేయాలి.
సందడి 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 చేసే కుర్రాళ్ళే తప్పిడి తిప్పిడి తెప్పకి పెప్పులు తమ్మర డాన్సులు చేయాలి తప్పిడి తిప్పిడి తెప్పకి పెప్పులు తమ్మర డాన్సులు చేయాలి జనులందరికీ నీవే ఆధారం తల్లి జీవం నువ్వే మూలం నువ్వే బంధం నువ్వే మా బలము నువ్వే నీకు పసుపు నీళ్ళ అభిషేకం రూపాయి కాసంత నుదుటి బొట్టు దిద్దుకొని మా నుదుటి రాతలే మార్చావమ్మా మా గంగమ్మ ఊరికొక్క పేరుతోటి 1000 రూపాయలతోటి లక్ష లక్షణాలతోటి కోటి కాంతులతోటి జగాలేలే తల్లివే అమ్మ గంగమ్మ తల్లి మా ముంగిట వెలిసిన అమ్మ గంగమ్మ తల్లి తాతయ్య గుంటలోన నీ బిడ్డల కాపాడా అమ్మల గన్న అమ్మ మూల పుటమ్మ తిరుపతి నడి వీధుల్లో అమ్మ గంగమ్మ తల్లి నడయాడుతూ ఉన్నావా అమ్మ గంగమ్మ తల్లి ప్రతి ఏడు జాతరనే ఘనంగా జరిపినం పిల్ల పాపలను కాస్తావని నిన్నే నమ్మినో సల్లని తల్లి నీకు శరణాలన్నామే. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి దగ్గర దేవుడు వచ్చినప్పుడు జల్లెడలో పిండి దీపాలు అయితే వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుంటారు. దండం పెడితే తల్లి తరలి వస్తావంట కోరుకుంటే చాలు తల్లి కోరిక తీర్చేవంట పొంగళ్ళు అర్పించి అంబళ్ళు తాగేసి పైరాగి గరడితోటి మా తంగి గొల్ల వేషాలే వేసి నీకు వేడుక చేస్తామంట విశ్వాన్నే లే తల్లి విశ్వాసం నువ్వంటే విశ్వరూపమే చూపి మము ప్రోభవే మా తల్లి సల్లని తల్లి నీకు శరణాలన్నామే వెంకన్న చెల్లి నిన్ను వేడుకున్నామే ఏడేడు లోకాలను ఏలుతున్నామే మా 7 కొండల్లోన ఎలుగు నీదేలే కన్ను మిన్ను కానకుండా మన్ను మిన్ను చూడకుండా కళ్ళ ముందు ఉన్న నిన్ను లెక్క చేయకుండా మేము బ్రతుకు బాటలోన తల్లి ఉరుకులెత్తి పరుగులెత్తి సంసార సాగరంలో మునిగిపోయి ఉన్నాము బరువు బాధ్యతలు అంటూ నిన్ను మరిచిపోయాము తప్పులన్నీ మన్నించి తల్లి మము దీవించు వెనకటి నీ వైభవాన్ని మళ్ళీ నీవు సాగించు పాలెగాళ్ళ నరికినట్టు అమ్మ గంగమ్మ తల్లి మా బాధలు తొలగించు అమ్మ గంగమ్మ తల్లి సల్లని తల్లి నీకు శరణాలన్నామే వెంకన్న చెల్లి నిన్ను వేడుకున్నామే ఏడేడు లోకాలను ఏలుతున్నామే మా 7 కొండల్లోన ఎలుగు నీదేలే జనులందరికీ నీవే ఆధారం తల్లి జీవం నువ్వే మూలం నువ్వే బంధం నువ్వే మా బలము నువ్వే ఇనిషియల్గా చెప్పాను కదా, దేవుడు దిగిన తర్వాత ఒక్క పొద్దు వాళ్ళంతా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా
ఒకరు వాళ్ళు ఎలా మొక్క ఉంటారు అలా. ఒకరైతే మంచినీళ్ళు పోసుకొని వస్తారు, ఒకరు మట్టి కుండలో దీపం వెలిగించుకొని వస్తారు, ఇంకా కొందరైతే వేపాకు నడుము చుట్టుకొని వస్తారు. ఇలా వాళ్ళు ఎలా మొక్కున్నారో అలా అయితే ఒక్క పొద్దుండి ఇలా నైట్ అని దేవుడు దిగినాక ఇలా శారీస్, వెట్ శారీస్ వేసుకొని ఆ శారీ మీదే నడుచుకొని వస్తారు. మాతో పాటు పిండి దీపం అండ్ కొబ్బరికాయ అయితే తెస్తాము. వచ్చి ఇలా 3 రౌండ్స్ అయితే చుట్టి కొబ్బరికాయ కొట్టుకొని మేము వేసుకున్న మాల కూడా అక్కడే వేసేసి వెళ్ళి తింటాం. అందరూ అనుకుంటున్నారు కదా ఇవాళ ప్రోగ్రామ్స్ అయితే అయిపోయిందని. నో, ఎక్కడికి వెళ్ళదండి. ఇప్పుడే నాటకం స్టార్ట్ అయింది. ఇది మార్నింగ్ వరకు అలానే వెళ్తూ ఉంటుంది. మనకందరికీ తెలిసిందే కదా, మన పెద్దవాళ్ళకి, మన పేరెంట్స్కి అందరికీ నాటకం ఇలాంటి వీధి నాటకాలు అంటే చాలా ఇంట్రెస్ట్ అని. సో ఇది అందరూ ఇలా చూసుకొని మార్నింగ్ వరకు అక్కడే ఉంటారు. సో దిస్ ఈస్ డే 4. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంప్లీట్ వీడియో. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ ఫైనల్ డే ఆఫ్ మౌరి జాతర వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్. మీ అందరికీ ఆ ముకుల్తురమ్మ గంగమ్మ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. బాయ్.